అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 10వ తరగతి పాఠ్యాంశాలలో రెండవ పాఠ్యాంశం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఆ పాఠ్యాంశానికి సంబంధించి 3 భాగాలు వీడియోలు ఇంతకుముందు చేయడం జరిగింది. అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ వీడియో కూడా చివరి వరకు చూడగలరు. ఇందులో మీకు సాధ్యమైనంత వరకు 3 మార్కుల ప్రశ్న లేదా 7 మార్కుల ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 3 మార్కుల ప్రశ్న అయితే తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీకున్న అనుమానాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను సందర్భానుసారంగా వీడియోలు తయారు చేసి మీకు పెడతాను. ఒకసారి 4వ భాగం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు 4వ భాగానికి సంబంధించి చూద్దాం. సామల సదాశివ గారు తన ఆత్మకథ యాది అనే పుస్తకం నుండి గ్రహించబడింది. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. సీమోల్లంఘనం అంటే ఉల్లంఘనం అంటే దాటడం, సీమోల్లంఘనం అంటే సీమను దాటడం. తెలంగాణ సీమోల్లంఘనం అంటే తెలంగాణ ప్రాంతాన్ని దాటడం. సామల సదాశివ గారు ఇంతకాలం తెలంగాణ ప్రాంతాన్ని దాటి తిరుపతి వెంకన్నను కూడా చూడలేదంట. గత మార్చిలో మాత్రం కారా మాస్టారు గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. కారా మాస్టర్ అంటే వీరి పేరు కాళీపట్నం రామారావు గారు. కాళీపట్నం రామారావు. కాళీపట్నంలో రామారావులో రెండు కలిపి కారా అని పిలుచుకుంటారు. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు. నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసిన వాన్నే. అవి ఇప్పుడు నాకు రుచించవు. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యావహారిక భాషావాదులతోనే గొంతు కలిపేవాణ్ణి. ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. ఘోరం అనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ ఉర్దూ పిల్లల్లాగే ఇళ్లలో మాట్లాడే భాషనే బళ్ళలో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాల నుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ప్రశ్న పడుతుంది. సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవటము కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతున్నది. ఇది అండర్లైన్ చేయండి, ఇక్కడ ప్రశ్న పడుతుంది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని. ఇక్కడ ఏమంటున్నాడు? తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇది నిజమే అనిపించేది. అంటే ఇంతకుముందు తెలంగాణ రాకముందు తెలుగు పాఠ్యాంశాలన్నీ కూడా ఆంధ్ర మాండలికంలో లేదా సగటు ఆంధ్ర మాండలికంలో ఉండేవి. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ సాహిత్యాన్ని కొంత ప్రయాసపడి నేర్చుకోవాల్సి వచ్చేది. అంటే ఇంట్లో మాట్లాడే భాషనేమో తెలంగాణ మాండలికం, బళ్ళో చదివే భాషనేమో వ్యావహారికం లేదా ఇతర మాండలికం. అప్పుడు ఇబ్బంది అనిపించేది. అంటే మాట్లాడే భాష మాండలికం అయితే నేర్చుకునే భాష మాత్రం వ్యావహారికం అయ్యేది. అంటే మాట్లాడే భాషనే నేర్చుకుంటేనేమో చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా మాట్లాడే భాష ఒక రకంగా ఉండి చదివే భాష ఇంకొక రకంగా ఉండేసరికి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంత పర్వాలేదు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్యాంశాలన్నీ కూడా తెలంగాణ మాండలికంలో తెలంగాణ నేపథ్యంలో ఉన్నందువలన మాట్లాడే భాష మరియు చదివే భాష ఒకే రకంగా ఉంది అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. అదే కాకుండా తెలుగులో ఉన్న మాండలికాలు ఏవైతే ఉన్నాయో
ఆ మాండలికాలలో మళ్ళీ ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో ఉన్న మాండలికాలు మీరు చూడండి, 3 మాండలికాలు ఉన్నాయి తెలుగులో. తెలుగులో 3 మాండలికాలు. ఒకటి ఆంధ్ర మాండలికం, 2 తెలంగాణ మాండలికం, 3 రాయలసీమ మాండలికం. తెలుగులో తెలుగు అనేది మూల భాష అయితే మాండలికాలకు వచ్చేసరికి ఆంధ్ర మాండలికం, తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం మాండలికం ఒకలాగా ఉంటుంది యాస, విజయవాడ, గుంటూరు యాస ఒక రకంగా ఉంటుంది. తెలంగాణలో వరంగల్లు యాస ఒక రకంగా ఉంటే మహబూబ్ నగర్ వాళ్ళ భాష ఇంకొక రకంగా ఉంటుంది. కొంచెం తేడా ఉంటాయి, పదాలు కొన్ని తేడా అనిపిస్తాయి. రాయలసీమలో మళ్ళీ చిత్తూరు ప్రాంతపు భాష ఒక రకంగా ఉంటే మళ్ళీ నెల్లూరు, కడప భాష ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం ప్రాంతీయ భాషలో భేదాలు కనిపిస్తాయి. అయితే మాండలిక భేదాల కన్నా ప్రాంతీయ భేదాలను కూడా సరిచేసుకోలేకపోతున్నాం అంటుంది. ఇది సరిచేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ మాండలిక భాష, ప్రాంతీయ భాషా పదాలన్నింటినీ కూడా మాండలికంలో కలపాలి. మాండలిక భేదాలన్నింటినీ కూడా మూల భాషలో కలపాలి. అప్పుడే ఒక సమగ్రమైన భాష, తెలుగు భాష అనేది ఏర్పడుతుంది. ఇది మాండలిక భేదాలను సరిచేసుకోవాలి, ప్రాంతీయ భాషా భేదాలను కూడా సరిచేసుకోవాలి. అంటే ఆ పదాలన్నింటిని కూడా మూల భాషలో కలిపి అన్నీ కలిపి ఒక సమగ్రమైన తెలుగు భాషగా రూపొందించుకోవాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తకిమీర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రశ్న మీకు ఏం పడుతుందంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీర్ తకిమీర్ అనేది ప్రశ్న. ఇది ఇక్కడ మీరు ఎన్ని స్టార్స్ పెట్టుకున్నా సరే, 3, 4 స్టార్స్ పెట్టుకున్నా సరే. మీర్ తకిమీర్ అతని కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. అంటే మీర్ తకిమీర్ అనే కవి గొప్పవాడు, ఉర్దూ కవి. ఈయన రాసే కవితలన్నీ కూడా గంభీర భావభరితంగా ఉంటాయి. గొప్పవాళ్ళు బాగా ఈయన కవితలను పసందు చేస్తారు, గొప్పవాళ్ళు బాగా ఇష్టపడతారు, చదువుతారు, ఆస్వాదిస్తారు. కానీ ఈయన రాసిన కవితలోని పదాలు మాత్రం ప్రజల పలుకుబడి నుండి వచ్చినాయి. సామాన్య ప్రజల భాషను ఉపయోగించి గొప్ప వాళ్ళ మనసులను గెలుచుకున్నటువంటి కవి మీర్ తకిమీర్ కవి. ఎవరో అతన్ని అడిగారట, ఉస్తాద్ ఫారసీ, అరబ్బీ, ఉర్దూ భాషలో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అంటే నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? మీరు గొప్ప వాళ్ళ కోసం రాస్తున్నారు, సామాన్య ప్రజల భాషను వాడుతున్నారు, కానీ ఆ భాషను మీరు ఎట్లా నేర్చుకున్నారు అంటే ఆయన ఏం చెప్తున్నాడంట, శుక్రవారం ఢిల్లీ జామే మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటూ ఇటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అవి కూడా వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తకిమీర్. ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు, ఒక గొప్ప కవి ప్రజల భాషలో రాయడానికి ఏం చేశాడు? ఢిల్లీ జామే మసీద్ మెట్ల మీద కూర్చొని అక్కడ ఉండే ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడే మాటలను విని, అంతేకాకుండా నమాజుకు చదవడానికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు మాట్లాడుకునే మాటలు విని అక్కడ ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. దానికి సంబంధించి ఒక షేర్ కూడా రాశాడట. షేర్ అంటే కవిత, ఒక కవితను కూడా రాశాడు. ఏమంటున్నాడు ఆ కవితలో చూడండి, గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్ पर मेरी गुफ्तगू अवाम से है. गो मेरे शेर है खवास पसंद पर मेरी गुफ्तगू అవామ్ సే హై. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, దానికి అది కూడా ఇచ్చాడు మొత్తం అర్థం కూడా. ఖాస్, ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది, స్పెషల్. దాని బహువచనం ఖవాస్ అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం, అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. కవి ఏమంటున్నాడంటే
నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. అంటే ఈయన రాసే కవిత్వాన్ని ఆస్వాదించేది ఎవరు? గొప్ప వ్యక్తులు. కానీ ఈయన రాసే కవితలోని మాటలు ఎవరివి? ప్రజలవి. ఎలా నేర్చుకున్నాడు? జామే మసీదు మెట్ల మీద కూర్చొని బిచ్చగాళ్ళు, బిచ్చగెత్తలు, ఫకీర్లు, నమాజ్కు వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళతో మాట్లాడి ప్రజల భాషను, పలుకుబడిని, నుడికారాన్ని, జాతీయాన్ని ఆయన నేర్చుకున్నాడు. ఆ ప్రజల భాషలోనే రాసి గొప్ప వాళ్ళను ఆస్వాదింపజేస్తున్నాడు అనేది మనం ఇక్కడ జవాబు రాయాల్సి ఉంటుంది. అంతే కదా, మీరు అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఇప్పుడు క్లాస్ సినిమాలు చాలా తక్కువ రోజులు ఆడతాయి. అదే మాస్ సినిమాలు గొప్పవాళ్ళు మాస్ చూస్తారు, క్లాస్ కూడా చూస్తారు. అదే క్లాస్ సినిమాలు కొన్ని రోజులు తక్కువ ఆడతాయి, మాస్ సినిమాలు ఎక్కువ రోజులు ఆడతాయి, ఎక్కువ మంది చూస్తారు. అదే సామాన్య ప్రజల భాష, దాని యొక్క గొప్పతనం. మొత్తం మీద ఈ పాఠ్యాంశానికి సంబంధించి ప్రాంతీయ భాష, మన మాండలిక భాష చాలా గొప్పది. దాన్ని కాపాడుకోవాలి, ఆ భాషలో మాట్లాడాలి, ఆ భాషను మనం ఒడిసి పట్టుకోవాలి. ఎంత గొప్పవారైనా ఎంత చిన్నవారైనా ప్రాంతీయ భాషలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మన భాష మనకు చాలా ఇష్టంగా ఉంటుంది, పసందిగా ఉంటుంది అనే విషయం ఇక్కడ మనకు తెలియజేశాడు సామల సదాశివ గారు. ఇక్కడ మీకు ఈ ప్రశ్నలు కూడా చూడండి. ఇది మీరు చెప్పిన ప్రశ్న, ఇందాక మనం అనుకున్నది. ఈ ప్రశ్నకి జవాబు మీరు ఆల్రెడీ చెప్పారు. ఇది కూడా మనం అనుకున్నాం, పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. అంటే అర్థం ఏమిటి అనేది, ఇంట్లో మాట్లాడేది మాండలికం, బడిలో చదివేది వ్యావహారికం. ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరి చేసుకోవాలి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 3 మాండలికాలు ఉన్నాయి, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. మళ్ళీ ఇందులో ప్రాంతీయ భాషా భేదాలు ఉంటాయి. అంటే ఆ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 10 జిల్లాలలో లేదా 15 జిల్లాలలో ఒక్కో జిల్లా యాస ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ భాషా భేదాలను కూడా సరి చేసుకోవాలంటే ఆ పదాలన్నింటినీ మళ్ళీ మాండలికంలో కలుపుకోవాలి. ఈ మాండలికాలన్నీ మళ్ళీ మూల తెలుగులో కలిగి ఒక సమగ్ర భాషగా రూపొందితే ఈ భేదాలు ఏవి కూడా ఉండవు. తెలుగు ప్రజలమంతా ఒకటే అన్న భావనతో ఉంటాము అనే విషయాన్ని సామల సదాశివ గారు ఈ పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. ఈ పాఠ్యాంశంతో మనకు పూర్తి వివరణ, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యాంశం పూర్తి వివరణ ఈ 4వ వీడియోలో పూర్తి కావడం జరిగింది. తర్వాత అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, వ్యాకరణ అంశాలన్నీ తర్వాతి వీడియోలో చేయడం జరిగింది. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ అన్నీ కూడా టైప్ చేస్తే ఈ పాఠ్యాంశానికి సంబంధించి మీకు ఎంత మేరకు అర్థమైందే విషయం తెలుస్తుంది. దాదాపుగా ఈ పాఠ్యాంశంలో 7 మార్కుల ప్రశ్న లేదా 3 మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు పాఠ్యపుస్తకాన్ని చదవండి. అర్థం కాకపోతే వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.